ఏ సిచ్యువేషన్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలా ఏ సిచ్యువేషన్లో నాకు కూడా తెలియదు కానీ బట్ ఇది ఆయనకేమి అన్కామన్ కాదు, కొత్త కాదు. మీకు జ్ఞాపకం ఉంటే ఆయన మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలిచాడు. అవును, మహబూబ్నగర్ నుంచి. అయితే ఢిల్లీకి వచ్చి మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వచ్చి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏది ఎంపీ మహబూబ్నగర్ ప్రజలు వచ్చి ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు కొందరు. మా ఎంపీ గారు కనబడతలేడు, మాకు పట్టియండి అని. సో గతంలో కూడా ఒకసారి ఈయన మరి ఆ కేసు ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన అక్కడ ఆ కంప్లైంట్ ఇదివరకు కూడా ఎదుర్కొన్నాడు. అట్లా కరీంనగర్లో నేనే ఆయన వెనక నిలబడి ఉండగా ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆయన కరీంనగర్ ప్రజలు అప్పుడు భారీ మెజారిటీతో సత్యనారాయణరావు ఛాలెంజ్ స్వీకరించి ఈయన రాజీనామా చేస్తే మామూలుగా మెజారిటీతో వేయలే, 2 lakh ప్లస్ మెజారిటీతో మళ్ళీ గెలిచిండు ఆయన బై ఎలక్షన్. గెలిచిన సందర్భంలో ఆ స్పీచ్, థ్యాంక్స్ గివింగ్ స్పీచ్ అప్పుడు నేను ఉన్నాను వెనక. అది కరీంనగర్లో ఫేమస్ క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్ దగ్గర సమావేశం జరిగితే ఏమన్నా అంటే, ఈ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినాడు రుణం తెలియదు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక్కసారి కూడా పోలే కరీంనగర్కి మళ్ళా. సో మీకు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇది కొత్త కాదు. ఇప్పుడు ఇక్కడ గజ్వేల్లో అడ్రస్ లేకుండా పోయి ఉండొచ్చు. సో బట్ అంత మాత్రం చేత యూ కెనాట్ అండర్మైన్ దట్ పర్సన్స్ ఇంపార్టెన్స్ ఆల్సో. ఏ టైంలో లేస్తాడు, ఎప్పుడు అగ్గెట్నిస్తాడు. మనం మీ గతంలో జోక్ చెప్పాడు, ఇద్దరు యువ ఎంపీలు వచ్చి అపాయింట్మెంట్ అడిగి పొద్దున్న సాయంత్రం దాకా చూసి మధ్యాహ్నం ఇంటి దాకా చూసి చికాకు పుట్టి ఇక పోతాం సరే ఈయన లేస్టేట్ లేడు, ఈయన ఎప్పుడు లేస్తాడో ఏందో, ఇక ఇంకా 2-3 గంటలే మిగిలింది అని అంటే ఒక పిల్లాడు అన్నాడు, ఒక యువ ఎంపీలో ఒక ఎంపీ అన్నాడు, ఆయన పండుకుంటే మంచిది, ఆయన 4 గంటలు మేల్కొని ఉంటే అంటే 2 to 6, 7 మేల్కొని ఉంటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ తగలబడుతుంది. ఈయన మార్నింగ్ 6 నుంచి మేల్కొని ఉంటే దేశం అంతా తగలబడుతుంది అన్నాడు. అతనికి ఆ లింక్ ఉంది యాక్టివిటీకి, ఆయన ఆలోచన విధానానికి. బట్ ఎనీవే మీరు అన్నట్టు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చర్చకు వస్తుంది. ఇప్పుడు పదవి లేకపోతే ఎందుకు లేకపోతే ఎవరు అడుగుతాడు? ఆయన జీవితం ఆయన ఏదో ఆయన పర్సనల్ లైఫ్ ఎవరు అడిగారు కదా, అంతే కదా. ఇక మీడియా అన్నారు కాబట్టి మనం అడుగుతారు, అది కనబడతలేడురా. కానీ ఇట్లా ప్రజా జీవితాన్ని ఎంచుకోకపోతే, మీడియా జీవితాన్ని ఎంచుకోకపోతే నోబడీ ఈజ్ బాదర్డ్. డెఫినెట్లీ మీరు ఫోకస్డ్ ఉంటారు. ఫోకస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఒక్కొక్క సందర్భంలో ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు దానికి నువ్వు రియాక్ట్ కావాలి, లేదా నువ్వేం లీడర్గా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు లీడర్లు అంటే ఏ లోపలే ఉన్నాడు, ఆయన తక్కువ అంచనా వేయద్దు, ఏదో రచిస్తున్నాడు, ఇంకోటి ఇవన్నీ మీరు కూడా అదే మాట అన్నారు కదా, ఆయన తక్కువ అంచనా వేయొద్దని. ఇవి ఈ మాటలు వినే కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఆయన బయటికి రావట్లేదా? అంటే టైమింగ్ అంతే, టైమింగ్ చూస్తాడు. జస్ట్ లైక్ అదర్ లీడర్స్ లాగా రోజు పోయి ప్రజలు కలిసి వాళ్ళతో ఆ సమస్యలు కనుక్కొని వచ్చి మళ్ళీ ఎవరినో కలిసి ప్రయత్నం చేసి ఆ టైప్ కాదు ఆయన. డెఫినెట్లీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే తత్వం అవుతుంది. సో మంచిగా రైప్ ఉందనుకో డెఫినెట్గా దాన్ని అందిపుచ్చుకుంటాడు. తెలంగాణ ఉద్యమం కూడా అంతే కదా, అది అంతకుముందు కూడా ఎంతో అంతర్లీనంగా బ్రహ్మాండంగా ఉన్న ఉద్యమాన్ని తనకి ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా ఉండి తనకు మంత్రి పదవి రాలేదని డిస్సాటిస్ఫై అయ్యిండో, రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు అందరూ వచ్చి కలిసినప్పుడు చాలా సీరియస్గా దాని నుంచి స్టడీ చేసాడు. అది ఒక అగ్గిపుల్ల వేస్తే అంటుకునేటువంటి దాంట్లో ఉన్న శక్తి ఉన్న ఉద్యమం అని నాకు అర్థమైంది, గ్రహించిండు, దాన్ని పట్టుకున్నాడు. సో అది మనం చూసినాం అంతిమంగా ఎట్లా. అంటే ఇప్పుడు రైట్ టైం కాదని ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు చాలా రకాల సమస్యలు, ఒక చర్చ నడుస్తుంది. 1 year లోపల సమస్యలు మీరు ఎంత చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆ పొజిషన్ మొత్తుకోవాల్సిందే, కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి అని కాదు. కానీ బట్ మీకు 1 year ఈజ్ టూ షార్ట్ ఏ పీరియడ్ ఒక పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేయడానికి. కానీ 2 years అయిపోయింది, 2.5 సగానికి దాటుతున్నాం. వీళ్ళు చెప్పిన ప్రామిస్ అని ఫెయిల్ అయినాయి, వీళ్ళు ఏం చేయట్లేదు అంటే లెక్క. పబ్లిక్ కూడా తెలుసు అది సగం టైం అయినా వీళ్ళకి ఇవ్వాలని. సో అది ఇంకా రైప్ కాలేదు ఆ సిచ్యువేషన్. 10 monthsకి సిచ్యువేషన్ రైప్ కాలేదు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు, కొన్ని ఇంకా చేస్తామంటున్నారు. వాళ్ళకు కూడా ఓపిక ఉంది, చూస్తున్నారు, పబ్లిక్ చేస్తలేదు. కాబట్టి అపోజిషన్ కంటే వేరే గత్యంతరం లేదు. ప్రతి ఇష్యూను వాళ్ళు గ్లోరిఫై చేయాల్సిందే, మ్యాగ్నిఫై చేయాల్సిందే, దాని మీద పోరాటం చేయాల్సిందే, దాని మీద నిర్మాణం చేయాల్సిందే. సో వాళ్ళ రోలు మనం తప్పని అనలేము. కానీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. సో అందుకే బయటకు వస్తలేడా? వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? హెల్త్ ఇష్యూస్ అని అంటున్నారు కొంతమంది. రెండోది నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత సీరియస్ అని అనుకోను. ఆ మధ్య నిమ్స్లో ఆయన దీక్ష చేసిన సందర్భంలో జస్ట్ బిఫోర్ దట్ నేను ఒకసారి ఆయన హాస్పిటల్ పోతున్నట్టుగా స్కూలింగ్ వస్తుండే, యశోదాకు తరలిస్తున్నాడని. ఆ పర్సనల్ ఫిజిషియన్ ఎవరైతే ఎంఎస్ రావు గారు అని, ఎంవి రావు గారు, ఎం వెంకటేశ్వరరావు బాగా పరిచయం నాకు. నేనే పెట్టించాను నిజానికి పర్సనల్ ఫిజిషియన్. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఏంటి మా బాస్ పాపం
ఆ మాజీ బాస్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నట్టు ఏంటంటే ఏం పర్లేదు అన్ని టెస్ట్లు చేసి దుఃఖరాగా ఉన్నాడు చెప్పాడు. అన్నాడా? ఏ ఇయర్లో ఇది? మీకు ఎప్పుడది నిమ్స్కు పోక ముందు ఓ సంగతి. అప్పుడు కదా అది. అంటే చెప్తున్నా 10 years long period. అప్పుడు కూడా ఆయన చాలా సీరియస్ ఇల్నెస్ లో ఉన్నాడు, రకరకాల ప్రాబ్లమ్స్. చర్చ జరిగింది. పెద్ద చర్చ అది. అంటే లగడపాటి అప్పుడు రోజు బులెటిన్ ఇచ్చాడు, హెల్త్ బులెటిన్. ఏమి కానీ నిక్షేపంగా ఉన్నాడు, బరువు పెరుగుతున్నాడు కొద్దిగా అని ఇచ్చిన లగడపాటిని అందరూ బాగా ఆయన మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి నిజమే. సో అట్లా ఐ డోంట్ నో హెల్త్ ఏముందండి. ఇవాళ మీరు మనం బాగుండొచ్చు, తెల్లారి అది మన కంట్రోల్ వ్యవహారం కాదు. ఎనీ టైం ఆయన హెల్త్ డిటీరియేట్ కూడా కావచ్చు. సో అది నేను రూల్ అవుట్ చేయను. కానీ బట్ ఓవరాల్గా మాత్రం అంత సీరియస్ కండిషన్లో ఉన్నట్టయితే అనిపించలేదు. అంటే ఆయన కాల్ జారి పడిపోయి సర్జరీ అయిన తర్వాత కొంత అది ఓన్లీ ఎముకకు సంబంధించింది కదా, అంత పెద్ద సీరియస్ కన్సర్న్ ఉండడానికి వీల్లేదు. హెల్త్ కారణం అయి ఉండకపోవచ్చు. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇంకా రైప్ కాలేదని. సో ఇంకా అదే టైప్ డిప్రెషన్ లో ఉండొచ్చా? అంటే అధికారం పోయింది, సో అసలు ఆయన కలలో కూడా ఊహించని పరిణామం జరిగిందన్న ఒక రకమైన ఆలోచనలో ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు కదా ఖచ్చితంగా. 80% థర్డ్ టైం నేనే వస్తానటువంటి ఆలోచన. అంటే నాకు ధీమా ఉంది కదా, అందరినీ కొనేయచ్చు, ఫోన్ ట్యాప్ చేసినా ఎవరెవరు డబ్బులు ఎక్కడ పంచుతున్నారో మొత్తం నాకు తెలుసు. వ్యవస్థలో మీ ఫోన్ నా ఫోన్ తో సహా నా చేతిలో మాట్లాడుకుంటున్నారు. ఆయన ముందు ఒక మన పోలీస్ హైకమాండ్ లో ఎదురుగా కూర్చుంటే కమిషన్ అంతా ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు చూసినట్టుండే పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన కంట్రోల్లో. అట్లా ఉండి కూడా ఆ ధీమాను దెబ్బ కొట్టించారు ప్రజలు తీర్పు. అందుకే స్లెండర్ మార్జిన్తో వచ్చింది కదా కాంగ్రెస్, పెద్ద హెవీ మీద. కాబట్టి ఆయన క్యాలిక్యులేషన్లో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు మీలోనంతా కూడా రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఉంటారు. మీరే వస్తున్నారు సార్ అధికారంలో, 4-5 సీట్ల తేడా ఏముంది అసలు, ఎవరికి కూడా అంత సాధ్యపడదు ఖచ్చితంగా అంచనా వేయడానికి. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోంచి డిప్రెషన్లోంచి మధ్యలో కూతురు అరెస్ట్ కావడం, అదో పెద్ద స్కాము, బయట వచ్చే వరకు టెన్షను. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ రైప్ కాకపోవడం. రైప్ అయి ఉంటే ఆయన వెంటనే బయలుదేరేవాడు అది. సో ఇదంతా ఒక కారణమై ఉండొచ్చు.